సర్వీసెస్లో సరిగ్గా ఏడాది టైంలో వైట్ కాలర్ ఉద్యోగాలు అనేది ఉండవు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎవరో కాదు, మైక్రోసాఫ్ట్ బిజినెస్ హెడ్ సులేమాన్ ఖాన్ చెప్తూ ఉన్నారు. ఆయన అన్ని అధ్యయనం చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్టు, ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ ఇవన్నీ చూసిన తర్వాత, వీటి ఒరవడి అంతా చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా మరో 12 నెలల్లో వైట్ కాలర్ ఉద్యోగాలు 80% అబోవ్ తుడిచిపెట్టుకుపోతాయని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. ఇదే విషయాన్ని గత ఏడాది ఎలన్ మస్క్ చెప్పారు, సత్య నాదెల్ల చెప్పారు, అలాగే జూకర్ బర్గ్ చెప్పారు. ఇలా టెక్ దిగ్గజాలకు సంబంధించినటువంటి సీఈఓలు అందరూ ఇదే చెప్తూ ఉన్నారు. దానికి తగిన విధంగా ఇప్పుడు లే ఆఫ్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ ఒకే రోజు 19,000 మందిని తీసేసింది. గూగుల్ 23,000 మందిని తీసేసింది. తీసివేయనటువంటి కంపెనీ అంటూ లేదు ఉద్యోగుల్ని. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ తీసేసిందంటే ఐటీ సెక్టార్, సాఫ్ట్వేర్ రంగం యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం అంచనా వేసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా యాజ్ ఆఫ్ నౌ ఈరోజు ఐటీ షేర్లు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి షేర్లు భారీగా పతనం అయినాయి. నిన్న ఒక్కరోజే 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి షేర్లు విలువ తగ్గిపోయింది. ఇవాళ మళ్ళీ ఇంకొక 1,00,000 కోట్లకు పైగా షేర్లు విలువ భారీగా పతనం అయిపోయినాయి అని చెప్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన షేర్ల వాల్యూ నానాటికి తగ్గిపోతూ ఉంది. దానికి కారణం ఏంటి? దాని మీద నమ్మకం లేకపోవటం, సాఫ్ట్వేర్ మీద, సాఫ్ట్వేర్ భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవటం. మైక్రోసాఫ్ట్కి సంబంధించి బిజినెస్ హెడ్ సులేమాన్ ఖానే ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు షేర్ హోల్డర్స్ వీళ్ళంత వరకు విక్రయించేసి షేర్లని అమ్ముకొని వెళ్ళిపోతారు ఇన్వెస్టర్స్. ఇప్పుడు అదే జరుగుతుంది. ఐటీ సెక్టార్ మీద ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఈ అనుమానాలు భారీ పతనానికి దారితీస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగాన్ని. సో కంపెనీలు నష్టాలతో నడుస్తున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి? ఖర్చులు తగ్గించుకోవాలి. అంటే ఎలా? ఉద్యోగస్తులు తీసేయాలి, ఆఫీసులు మెయింటెనెన్స్ తగ్గించుకోవాలి. ఈ దిశగా వస్తున్నారు. అందుకే కోవర్క్ స్పేస్లని క్రియేట్ చేసుకుంటున్నారు. కోవర్క్ స్పేసుల ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చేత పనిచేయించేటువంటి అవకాశం ఉంది. స్టార్టప్ కంపెనీల్లోనే ఇవాళ ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ ఉంది. మల్టీనేషనల్ కంపెనీల్లో ఎంప్లాయ్మెంట్ లేకపోగా ఉన్నవాటి వంటి వాళ్ళని తీసేస్తున్నారు. అందుకే ఎగ్జాక్ట్గా 12 నెలల్లో వైట్ కాలర్ ఉద్యోగాలు వాషౌట్ కంప్లీట్గా ఊడిపోతాయి, దాదాపుగా ఉండవు ఎవరికి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఆయన చెప్పేది మనం మైక్రోసాఫ్ట్ హెడ్, బిజినెస్ హెడ్ కాబట్టి మనం ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు అనే దాన్ని మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.